ప్రపంచంలో 90% మంది జీవించేది ఉద్యోగం మీద. కొంతమంది జాబ్ సంపాదించడం చాలా తేలికని అంటారు, మరి కొంతమంది జాబ్ సంపాదించడం చాలా చాలా కష్టమని అంటారు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న చిన్న తేడాని ఆధారంగా చేసుకుని తీసిన మరో చిన్న షార్ట్ ఫిల్మ్ ఇది. ఏంట్రా ఇంటర్వ్యూ మళ్ళీ ఫట్టా? నీకెలా తెలుసురా? నీ మొహం చూస్తే ఎవరికైనా తెలుస్తుందిరా. లేదురా, చాలా ట్రై చేశా. నీ ఇంటర్వ్యూ ఏమో గానీ నైట్ అంతా నీ పూజ వల్ల మాకు నిద్ర లేకుండా చేసావు కదరా. సరే అనిదా, రూమ్కి వెళ్దాం. లేదురా, నేను పార్క్ వెళ్ళి వస్తాను, రూమ్లో కలుస్తాను. బాయ్. ఓకే బాయ్. బాయ్. నైట్ అంతా పూజలు బాగానే చేశాను, అయినా రాలా. మార్నింగ్ కూడా మంత్రాలు బాగా చదివి మరీ వెళ్ళా, అయినా ఎందుకు రాలా? ఇలా కాదు, ఆ దేవుణ్ణి అడుగుతా. నిన్నేం అడిగాను స్వామి? బంగారు అడిగానా, బంగ్లాలు అడిగానా, లేక ఏమైనా అమ్మాయిని సెట్ చేయమని అడిగానా? జస్ట్ ఒక చిన్న జాబే కదా స్వామి అడిగింది. అది కూడా చేయలేవని భక్తుడికి? అలాంటప్పుడు నీకెందుకు స్వామి పూజలు పనస్కాలు అవన్నీ? ఆ పైనుండే కన్నా కిందకి రా స్వామి, వచ్చి మా కష్టాలు తీర్చు. రా స్వామి, నీకు దండం పెడతా. రా స్వామి, రా స్వామి, రా స్వామి. వచ్చా. ఎవడరా నువ్వు? రమ్మని పిలిచి మళ్ళీ ఎవరిని అడుగుతావే? నేను పిలిచింది దేవుణ్ణి, నిన్ను కాదు. పో పక్కి. అదే, నేను దేవుడిని. బాబు, నువ్వు దేవుడు కాదు, నేను పిలిచింది పైన దేవుడిని. ఆ దేవుడు ముల్లోకాలు మొత్తం మాయ చేసి చూపిస్తాడే, ఆ దేవుడు నేను పిలిచింది. ఆ మాయ చేసి దేవుడినే నేను. బాబు, నీకో దండం, నన్ను వదిలే. అసలే జాబ్ అండ్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నా. నీ బాధ చూడలేక నీకు ఒక వరం ఇద్దామని వచ్చా. అరే, పిలిచావని వస్తే నన్ను గుర్తుపట్టలేకపోతున్నావా? ఎక్కడైనా దేవుడు మాలా డ్రెస్ వేసుకుంటాడా? ఆ షర్ట్ చూడు, ఆ జీన్స్ చూడు, ఆ షూ చూడు, ఓన్లీ ఆర్నమెంట్స్, ఫుల్ ఆఫ్ గోల్డ్. దీంట్లో ఒక చిన్న ముక్క నాకు దొరికినా నా లైఫ్ పూర్తిగా సెటిల్ అయిపోతుంది. మీ లోకమని ఇలా వచ్చా. సరే, నీకు 5 minutes టైం ఇస్తున్నా. ఈ 5 minutesలో నువ్వేం కోరుకుంటే అది తప్పక జరుగుతుంది. కోరుకో. నువ్వు దేవుడు అని నమ్మాలి, అంతేగా? ఓకే, నమ్ముతా. నేను పెట్టే టెస్ట్ లో నువ్వు పాస్ అయితే నువ్వు దేవుడు నమ్ముతా. ఓకే, తదాస్తు. ఇదిగో అక్కడ విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహం తను ఊడిపడాలి. ఓకేనా? ఇష్ట ఫల సిద్ధిరస్తు. సరే, ఇక్కడ ఈ అమ్మాయి బొమ్మ ఉంది కదా, ఆ అమ్మాయి బొమ్మని ఆకులు తీగలు వచ్చి అల్లుకుపోవాలి. తదాస్తు. ఇప్పుడు ఈ ఏరియాలో ఫస్ట్ ఎవరైతే జాయిన్ చేస్తూ వస్తారో వాళ్ళు సీతాకోక చురుకులా మారిపోవాలి. తదాస్తు. స్వామి, నన్ను క్షమించండి స్వామి, మీరు దేవుడిని నమ్ముతున్నాను స్వామి. సమయం మించిపోతున్నది, ఇంకా ఏమైనా ఉంటే అడుగు. స్వామి, ఒక చిన్న డౌట్, మీరు స్పెట్స్ ఎందుకు పెట్టుకున్నారు? మీరు చేసే పాపాలు చూసి చూసి నా కళ్ళు మసకబారిపోయాయి, అందుకే ఇవి. ఓకే స్వామి, నాకు విప్రోలో మంచి జాబ్ రావాలి. వద్దు, టీసీఎస్లో ప్రోడక్ట్ మీద, అది వద్దు. మైక్రోసాఫ్ట్లో నాకు మంచి జాబ్, అది వద్దు స్వామి. జాబ్ అంటే మళ్ళీ బాస్, కోల్డ్ డ్రింక్స్, వర్క్ టెన్షన్స్ అన్నీ ఉంటాయి. ఓకే, నాకు మనీ కావాలి. 1 crore మనీ వద్దు, 10 crores. స్వామి ఎక్కడ? భక్త, ముందు నీకు ఏం కావాలో తెలుసుకో, అప్పుడు నీకు వరం ఇస్తా. అంతవరకు సెలవా మరి. స్వామి, ఇతనే కాదండి, ఇలాగే ఎంతోమంది వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అమ్మ చెప్పిందనో లేక నాన్న చెప్పారని ఏదో ఒక కోర్స్ ఆర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తున్నారు. మనకేం కావాలో మనకి ఒక క్లారిటీ లేనప్పుడు సాక్షాత్ ఆ భగవంతుడే దిగి వచ్చి వరాలు ఇస్తా అన్నా ఏమడగాలో అర్థం కాక ఇదిగో ఇతనిలా కన్ఫ్యూజ్ అయిపోతున్నాం.